యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సమాంజలు తెలియజేస్తున్నాను. మళ్ళీ యథావిధిగా అమ్మవారికి అలంకరించిన చీరలు ఎన్ని వీలైతే అని చూపిస్తాను. మిగిలినవి నెక్స్ట్ ఇంకొక వీడియో ద్వారా కొన్ని ఇంకా ఎక్స్ట్రా చీరలు ఉన్నాయి, అవన్నీ కలిపి చూపిస్తాను. చేయాలనుకుంటున్న వర్క్ స్ట్రెస్ వల్ల చేయలేకపోతున్నాను. ఇది అమ్మ పాదాల దగ్గర అలంకరించేసానండి. ఇది యాక్చువల్గా సేల్కి పెట్టిన చీరే, కానీ కట్టిన చీర మెత్తగా ఉండి వెనక్కి వెళ్ళిపోతుందని అమ్మ పాదాల దగ్గర పెట్టాను. ఇదంతా బాటిక్ ప్రింట్ మంగళగిరి పట్టు బై కాటన్ అండి. సారీ ఇది ఏమంటారు ఈ ప్రింట్ని, బాటిక్ ప్రింట్ ప్లస్ షిబోరి అండి. రెండు కలిసినవి, ప్లస్ చుట్టూ బార్డర్ సిమెంట్ కలర్ వచ్చింది, నెమలికంఠం కలర్. చీరల గురించి కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నా మీరు రాదమ్మ, అంత పెద్ద దెబ్బ తగిలేసింది రాదమ్మకి. ఓకే, వీలైతే ఇది కథ కాదు అంటాను కదా, మరే చరిత్ర కాదమ్మా అని ఇంకో కథ ఏదో చెప్పారు, కమెంట్ మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. అది మీ రాదమ్మ కదా, ఇంకొక వీడియో కింద చెప్తాను. ఈ చీర ఎవరికైనా నచ్చితే, ఇందులో ప్లెయిన్ సిమెంట్ కలర్ లాగా ఉంది కానీ గ్రీన్ షేడ్ అండి, అందులో కూడా కొంచెం చాలా అందమైన కలర్. ఇది బ్లౌజ్ పళ్ళు ఒకే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి బోర్డర్స్ తో వచ్చింది. ఇది కట్టిన చీర కాదు, పాదాల దగ్గర జస్ట్ నేను వేరే చీర సపోర్ట్ కోసం పెట్టాను. అందుకని ఈ చీర ఎవరికైనా నచ్చితే మామూలుగా క్యాజువల్గా కట్టుకోవచ్చు, అమ్మకు తగిలిన చీరలే, అలా అని తీయటానికి కూడా లేదు. ఇది చందేరి అండి. ఇవి అస్మాను వస్తాయి, నాకు ఇష్టం కదా తెప్పిస్తానే ఉంటాను. ఈ చీర హాఫ్ అండ్ హాఫ్ లంగావని స్టైల్ చీరలు ఇష్టం ఉన్న వాళ్ళు, యాక్చువల్గా నేను ఈ చీర కట్టుకున్నాను, మా అక్క కట్టుకున్న ఫోటోలు కూడా పెట్టాను. ఐడియా ఉన్న వాళ్ళు ఎవరికైనా, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు మీరు రాదమ్మని తెలిసిపోతుంది. గ్రీన్ అండి, ప్యూర్ చందేరి అండి. ఇది చాలా బాగుంటుంది, సిల్క్ లాగా పట్టులాగే వచ్చేస్తుందండి. కంచి బోర్డర్స్ వస్తాయి, ఎల్లో కలర్ గ్రీన్ కాంబినేషన్. బ్లౌజ్ ఏమో ప్రింటెడ్ ఇచ్చారు, లంగావని స్టైల్ కాదు, చీర అంతా ఇదే వచ్చింది. సో బ్లౌజ్ హాఫ్ వైట్ మీద ప్రింటెడ్ వచ్చింది. పళ్ళు బ్లౌజ్ ఒకే కలరు, బోర్డర్ లో మాత్రం ఎల్లో కలర్ వచ్చింది, మస్టర్డ్ ఎల్లో. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ చీర ఎవరికైనా నచ్చింది. ఇది కూడా ఫస్ట్ చీర అండి, తీసిన చీరల్లో వచ్చినప్పుడు రెండే చీరలు తెప్పించినా కూడా ఒక చీర తీస్తూ ఉంటారు. అంటే ఈ డిజైన్ లో 2 శారీస్ మాట. ఇప్పుడు యాక్చువల్ గా చాలా స్టాక్ ఉంది, నాకు ఖాళీ లేక ఓపెన్ చేయలేకపోతున్నాను. తొందరలోనే ఓపెన్ చేసి రోజుకో వీడియో ద్వారా మేము ముందుకు వచ్చేయాలని అనుకుంటున్నా కూడా, ఎప్పుడు చెప్తాను అబద్ధం చెప్పినట్టు అయిపోతుంది, రాలేకపోతున్నాను. ఇది రెడ్ అండి. ఈ బ్లౌజ్ ఒకటే అమ్మవారికి యూజ్ చేసింది. ఇది అమ్మకి పెట్టినప్పుడు అమ్మకి వెనుక వైపు నుంచి ఇలా వేస్తా అన్నమాట. ఇలా వేసి ఈ చీర వేరే చీరకి దేనికో మ్యాచ్ చేశాను. దీనికి నేను మంగళగిరి పట్టు ప్లెయిన్ 50-50 బోర్డర్స్ కాటన్ బై పట్టు చీర మ్యాచ్ చేశాను. ఈ చీర మీరు ఎలా కట్టుకోవచ్చు, కానీ బ్లౌజ్ మాత్రం కొంచెం నిష్ఠగా కట్టుకోండి అని తెలియజేస్తూ, ఇంకో చీరలకు వెళ్ళిపోతున్నా మీ రాదమ్మా, మీ పిచ్చి రాదమ్మా, పిచ్చి రాదమ్మా నాకు నేను అనేసుకుంటే ఎవరైనా అన్నే బాధ ఉండదు కదా. అందరినీ అమాయకంగా నమ్మేసి మీ రాదమ్మా అనలేమ్మా. ఇదండి మెహందీ గ్రీన్ అనొచ్చు, ఇంకొంచెం మంచి గ్రీన్ ఇది యాక్చువల్గా. దీనికి ఇది అమ్మవారికి యూజ్ చేసిన బ్లౌజ్. ఈ బ్లౌజ్ ప్యూర్ కలంకారీ అండి, చాలా బాగున్నాయి. ఇది స్మూత్నెస్ బాగా ఎక్కువ. నేను 100 రూపీస్కి ఇస్తాను కదా, అందులోనే ఇది 1500 రూపీస్ రేంజ్లో బ్లౌజ్. అంటే నేను తగ్గించేస్తాను, అమ్మకి కట్టిన తర్వాత తగ్గుతుంది కదా. సో దీనికి ఇది మ్యాచ్ అయ్యిందని పెట్టాను తప్పితే ఈ చీర మాత్రం అమ్మకి కట్టింది కాదు. బ్లౌజ్ ఒక్కటి మీరు నిష్ఠగా ఉండాలి. అమ్మకి చీరలు కట్టినప్పుడు ఇది మీరు ఏ విధంగానే యూజ్ చేసుకోవచ్చు. అమ్మ చీర ఇలా యూజ్ చేసుకునే యూజ్ చేసుకోవచ్చు, యువర్ చాయిస్ ఇస్ యువర్స్. సో దిస్ ఇస్ అనదర్ సారీ. అండ్ మనం సమ్మర్ కదా, మన హాసిని అమ్మవారు అన్నీ అండి నాకు ఇష్టమైన జరీకోట చీరల్లో మెరిసిపోయారు. ఈ సమ్మర్ అంతా ఎక్కువ చీరలు తెప్పించాం కదా, వాళ్ళు వెనక్కి తీసుకుంటానన్నా కూడా నాకైతే బాగా ఇష్టం కదా, అమ్మ బాగుంటారు, అమ్మకి హాయిగా మెత్తగా ఉంటాయని చెప్పి ఇలా కట్టాను. ఎల్లో అండి, మ్యాంగో ఎల్లోకి గ్రీన్ పింక్ కాంబినేషన్స్ లో వచ్చింది, గ్రీన్ ఎక్కువ వచ్చింది మనకి. ఇది ఇంకా ఎవర్ గ్రీన్ కింద గోల్డ్ సిల్వర్ బుటీస్ వచ్చి బోర్డర్ లో సిల్వర్ జరీ వచ్చిందండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. మనకి జరీకోట ఈ మార్కింగ్ అడుగుతున్నారు కదా చాలా మంది, నాకు చూపించడం రాదు. ఇదిగో 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 ఈ చీర ఎవరికైనా నచ్చితే సువాసనలు వెదజల్లే ఈ అమ్మవారి చీర మీదా నాదా అనేది మీరు డిసైడ్ చేసేయండి. చాలా అంటే చాలా కథ చెప్పాలండి,
చెప్పొచ్చా చెప్పకూడదో కూడా తెలియట్లేదు. అమ్మతో ఇంత బ్రతుకుతాను కదా నేను, అమ్మే లోకం అనుకుంటాను కదా. నేను ఈ సందర్భంగా చీరల గురించి చెప్తా, అమ్మ గురించి 2 కథలు చెప్తా ఉంటాను కదా. జోగులాంబ అమ్మవారినండి ముస్లిమ్స్ దండయాత్రలో ఎలా అసలు ఇప్పుడు అమ్మవారి దేవాలయం వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా. అమ్మవారిని అసలు ఉగ్ర స్వరూపిణి అమ్మవారు అయితే అమ్మవారి చుట్టూ కందకంలా తవ్వించేసి నీళ్లు నిలబడడానికి వీలుగా ఉంచుతారండి. ఎందుకంటే అమ్మ ఉగ్ర స్వరూపిణి, ఆ వేడి జ్వాలలు అందరూ తట్టుకోలేరు కాబట్టి అమ్మ కోపంగా ఉంటే ఆ చల్లటి నీటితో ఆ చుట్టూ ఉన్న కందకాలు నింపి ఉంచినట్లయితే అమ్మ శాంత స్వరూపిణిగా ఉంటారన్న ఉద్దేశంతో అంత కథ ఉన్న ఆ అమ్మవారినండి ముస్లిమ్స్ దండయాత్రలో తీసుకెళ్లి మన దేవాలయము బాలబ్రహ్మేశ్వర స్వామి అంటారు అక్కడ స్వామిని. ఆ దేవాలయంలో ఒక 4 గోడలు చిన్న రూమ్ లో ఉండి అందులో దాచిపెట్టారంటండి అమ్మని. ఇదేంటి ఉగ్ర స్వరూపిణి అమ్మ, నువ్వు నిన్ను దాచిపెట్టడం ఏంటమ్మా, నువ్వు ఒక్క కన్ను ఎరిచేసావంటే వీళ్ళంతా నాశనం అయిపోతారు కదా అని ఎప్పుడూ ఒక డౌట్ ఉండేది నాకు. దానికి తోడు ఆ ముస్లిమ్స్ 100 మంది బ్రాహ్మిన్స్ ని చంపిన ఆ దుర్మార్గుల సమాధుల్ని మసీదుల కింద మార్చి ఆ దేవాలయంలోనే కడితే మన హిందూస్ వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటారు. అత్యంత దారుణమైన విషయం కింద నేను అనుకుంటూ ఉంటాను. ఈ చీర అండి చాలా మంచి చీర, ఇది క్వాలిటీ అది నాకు తెలియలేదు. ఎందుకు దీనికి ఇంత ప్రైస్ తెచ్చి చాలా రోజులు అయింది. 2 సార్లు నేను నార్మల్ అమ్మడానికి కూడా పెట్టాను ఈ చీరని. ఎవరు నచ్చలేదు. నాకు సడన్ గా ఒక రోజు ఈ చీర కట్టుకుని కనిపిస్తున్నారు అమ్మవారు. కల్లో ఏదో మాట్లాడుకుంటున్నాను అన్నట్టు కళ్ళొచ్చింది. ఇదేంటి, నేను అసలు ఈ చీర ఎప్పుడు కట్టలేదు అనుకుని పైకి వచ్చేసరికి ఈ చీర ఎదురుగుండా కనిపించింది. అవునా అనుకుని, ఇదేంటి ఈ చీర కట్టలేదు, 2 సార్లు చూపించాను, ఈ చీర అమ్మ పోనీలే అమ్మ ఇది కట్టుకోవాలనుకున్నారేమో అనుకుని తీసుకెళ్లి చీర కట్టానండి. సేల్లో పెట్టినప్పుడు కూడా ఎవరికి నచ్చలేదు ఈ చీర. అమ్మకి కట్టేసరికి ఒక పట్టు, నాకు అప్పటి వరకు తెలియని అందం. ఈ క్లాత్ చూసారా ఎంత వెనరస్ పట్టు అండి, ఇది ప్యూర్ కట్టన్ పట్టు, ప్యూర్ పట్టు దారాలు అనుకుంటాను ఇవి. సో అందుకని ఇంత షైనింగ్ వచ్చి అమ్మకి కట్టేసరికి ఒక రకమైన అందం వచ్చింది. ఏంటమ్మా ఈ చీర కట్టుకుని నీకు నచ్చిందా అనుకుని మురిసిపోయాను. ఇది మళ్ళీ అమ్మకి కట్టిన తర్వాత మళ్ళీ 3వ సారి మీ ముందుకు వచ్చింది. అయితే మీది లేకపోతే నాది అంటాను కదా, అలాగా ఈ చీర చిన్న కథలు చెప్పేస్తున్నానా. చీరలు అమ్ముకోవడానికి కథలు చెప్పేస్తున్నా మీరు రాదమ్మా అనుకుంటూ ఇంకో చీరలోకి వెళ్ళిపోతున్నా మీరు రాదమ్మా. ఏం అవసరం లేదండి. రాధంకి అమ్మ అంత అవసరం ఇవ్వదని అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇది కోట అండి, సిల్క్ కోట. ఇది కూడా సరదాగానే అమ్మకి కట్టాను. ఇది మరి సేల్లో పెట్టాను లేదు తెలియదు. నేను ఈ రూమ్ లోకి వస్తాను, అలా తిరుగుతాను, అమ్మ దగ్గర చూసుకుంటాను, ఏది నచ్చితే అది చక్కగా పట్టుకెళ్ళిపోతా ఉంటాను, కట్టేస్తాను. కట్టిన తర్వాత ఒక్కొక్కసారి ఒక్కొక్క చీర ఉంచుతాను, ఒక్కొక్కసారి ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. 2 రోజులు ఉంచుతాను, ఒక్కొక్కసారి 2-3 చీరలు కట్టి అయ్యో రాదమ్మా డిస్టర్బెన్సెస్. ఇదండి చుడిదార్ అండి, ఇక్కత్ ప్యూర్ పట్టు అండి. ఇది టాప్ సారీ చున్నీ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. బాటమ్ రాదండి దీనికి. మీరు ఏదైనా లెగ్గిన్ కానీ ఏదైనా క్లాత్ కానీ మీ చాయిస్ని బట్టి మీరు సెట్ చేసుకోవాలి. ఇవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. వీలైతే మెన్షన్ చేసేస్తాం. అమ్మకి లలితమ్మకి అలంకరించానండి చీర కింద. ఒక్కొక్కసారి నేను నా ఇష్టం కదా డ్రెస్సులు అందరికీ అన్ని కట్టేస్తున్నానండి ఈ మధ్య. సో ఇది ప్యూర్ కంచిపట్టు. ఈ చీరలు కట్టుకునే వాళ్ళకి తెలుస్తాయి, ప్రైస్ ఎక్కువ ఉంటాయి. అమ్మ అయితే చాలా అందంగా ఉన్నారు. పువ్వులు ఇది సిమెంట్ కలర్ కి చంద్రకాంత్ కలర్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా బాగుంది ఈ చీర. ఎవరికైనా నచ్చితే మీది, నచ్చకపోతే మీరు రాదమ్మ మళ్ళీ ఇంకొకసారి ఈ చీర కట్టుకుని మేము ముందుకు వచ్చేస్తుంది అని తెలియచేస్తూ చీరను పూర్తిగా చూపించేస్తున్నారు రాదమ్మ. ఇన్ని కబుర్లు ఎక్కడ వచ్చేసినాయి అంటారండి మీరు రాదమ్మకి. మామ తెగ బాధపడిపోతుంది. ఎందుకు నీకు ఆ చీరలు కావాలేంటి, నువ్వు చీరలు అమ్మడం ఏంటి అంటారండి మా మదర్. అయ్యో అసలు చీరలే బ్రతుకు కదా నాకు, అమ్మకి నాకు చీరలే అండి లోకం. ఈసారి అండి సమ్మర్ లో అన్ని జరికొట్టలే కట్టుకున్నారండి అమ్మవారు. ఎందుకో నాకు బాగా నచ్చేసింది, కట్టాలనిపించేసింది అనాలేమో, నచ్చింది అని అనకూడదు. ఇది పింక్ కలర్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ లో అంత మీనా వర్క్ లాగా వచ్చిందండి. ఓన్లీ బోర్డర్ అంతా బర్డ్స్ ని ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఈ చీరకి ఈ బ్లౌజ్ మ్యాచ్ చేశారండి. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా అందులోనే ఇంకొక చీర
యాక్చువల్‌గా ఒక సుజాత గారని ఒక ఆవిడ జరీకోట చీరలు కావాలి అని ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారంట. కట్టి తర్వాత ఇవ్వండమ్మా అని మా వాళ్ళు కలిసిపోయినాయి. ఇది పింక్ అండి. చీరంతా పింక్. ఓన్లీ సిల్వర్ కలర్ బుటీస్ వచ్చింది. రన్నింగ్ కలరే బ్లౌజ్ వస్తుంది అనుకుంటాను. ఇది చెక్ చేయాలి. బ్లౌజ్ ఇందులో ఉందో మరి కట్ చేయాలో. ఇది పళ్ళు అండి. పళ్ళు, బ్లౌజ్ ఇది కట్ చేయాలండి. సో చీరంతా మీనాకారి డిజైన్ లాగా ఇచ్చారండి. ఇదిగో చీరంతా చాలా బాగున్నాయండి ఇవి. కానీ వాడని రావాలండి. ఇంకా ఇంకా చూపించేస్తాను. ఇది ఒక చీర చూపిస్తాను. ఇవి కూడా జరీకోటాలే కదా, సో నేను తర్వాత చూపిస్తాను. అవి మిగిలిన చీరలో కలుపుతాను. ఇది బెనారస్ జార్జెట్ లో సెమీ అండి. సెమీకి మెహందీ గ్రీన్ కనొచ్చు, కాకి కలర్ ఏమోనండి. దీనికి ఆ కాఫీ కలర్ అండి. కాఫీ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో అడ్డంగా గీతలు లైన్స్ వచ్చి బుటీస్ ఫ్లవర్స్ వచ్చి పళ్ళు బ్లౌజు బోర్డర్స్ అంతా ఈ కాఫీ కలర్ వచ్చిందండి. రిచ్ పళ్ళు వచ్చింది. శారీ మొత్తం మంచి కలర్ అండి. ఇది పార్టీ వేర్ లాగా కట్టుకోవచ్చు. గుడులకి వెళ్ళినప్పుడు పూజలప్పుడు మన ఇష్టం వచ్చినప్పుడు కట్టుకోవచ్చు. పవిత్రంగానే ఉండాలి. ఇది అమ్మవారికి కట్టిన చీర కాబట్టి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా లాస్ట్ లో ఇది ఒక చీర అని కూడా చూపించేస్తాను. ఇది పింక్ జరీకోట అండి. బ్లౌజ్ రెడ్ వచ్చింది. ఇది కూడా అమ్మకు అలంకరించిన చీర. చీర అంతా వర్క్. ఇది చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి. 40+ ఉంటుంది ఇది. మనకి అమ్మకు కట్టిన తర్వాతే 40+ అంటే ఒరిజినల్ గా సారీ అంతా ఇలా వచ్చింది. ఈ చీరకి బ్లౌజ్ అంతా ఇలా వచ్చింది. జరీ బుటీస్ వచ్చిందండి. మీనాకారి ఫ్లవర్స్ లతల్లాగా చీర అంతా అల్లారు. ఇంకా లాస్ట్ లో ఇది వినాయకుడికి అలంకరించామండి. ఇది లంగావణి వస్తుంది. ఇది ఆరెంజ్ కలరు, మంగళగిరి పట్టు బై కాటన్ అండి. ఆరెంజ్ కలరు, బోర్డర్స్ కొంచెం పెద్ద వచ్చినాయి. ఈ పైన స్మాల్ బోర్డర్స్ ని మీరు వాడుకోవచ్చు, అది యూజ్ చేసుకోవచ్చు జాగ్రత్తగా తెలివిగా. ఇది ఓని వచ్చిందండి. కొంచెం వేరియేషన్ ఉంటుందండి. ఈ బోర్డర్ వైలెట్ కలర్ మిక్స్ అవుతుంది. ఆరెంజ్ లో బ్లూ కలర్ కలిసేసరికి వైలెట్ షేడ్ వచ్చేసింది బోర్డరు. కానీ ఓణి మాత్రం బ్లూయే వచ్చింది. సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఈ రోజుకి ఇవే చీరలతో మీ ముందు నుంచి సెలవు తీసుకుంటాం. మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.